ఆయనను దీవించేవాడు, కరుణించేవాడు, కాపాడే దేవుడు ప్రభా. నాయన మా పక్షంగా ఉండి, మాలో ఉండి, మాతో ఉండి నడిపిస్తున్న దైవమా, ఆదరణకర్త, ఆలోచనకర్త, సమాధానమగు తండ్రి, నిత్యుడగు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నాయన మీరు దర్శించండి బాబు. ఈ రాత్రి మీరు మాలో ఉండండి ప్రభా. ఈ రాత్రి మీరు మాతో ఉండి నడిపించండి బాబు. మాకు తోడుగా ఉండండి ప్రభా. నాయన ఎంతవరకు పాటలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రార్థనలో మీరుండి నడిపించండి బాబు. నిదాసులు నాయన ఈరోజు చెప్పనున్న వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడండి ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా గ్రహించగలిగిన మనసు మీరు మా అందరికీ దయచేయండి ప్రభా. అయ్యా అయ్యా నీ సన్నిధిలో నీ వాక్యానుసారముగా మేము జీవించలాగును సహాయం చేయండి బాబు. మా అవసరతల అక్కరలు తీర్చగలిగిన దేవా మాకు తోడుగా ఉండి నడిపించండి బాబు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన ఈ 40 రోజులు నాయన ఇదిగో మాతో ఉండి నడిపిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకను జరగనున్న నాయన రోజుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి బాబు. నువ్వు దీవించండి, ఆశీర్వదించండి బాబు. నాయన ఇదిగో తండ్రి సంఘాన్ని బలపరచండి, సంఘ బిడ్డలను మీరు దీవించండి బాబు. అయ్యా ప్రతిరోజు తప్పనిసరిగా నీ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి బాబు. నీ మెండైన దీవెన ఆశీర్వాదములు బిడ్డలకు మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారి అవసరత అక్కరలు మీరు తీర్చండి బాబు. వారికి తోడుగా మీరుండి నడిపించండి బాబు. నాయన ఈ రాత్రి నాయన బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు దర్శించండి బాబు. ఇదిగో 10th క్లాస్ ఎగ్జామ్ రాయిచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను బాబు. ఇదిగో నువ్వు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో పాతూరులో 4 బిడ్డలు ఉన్నారు ప్రభా. బిడ్డలను మీరు దీవించండి నాయన. ఎక్కడున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మంచి మార్కులతోనూ నాయన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి బాబు. నాయన ఇదిగో బలహీనలుగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరే బలహీనత కలిగి ఉన్నారో, ఎవరే శోధనలో ఉన్నారో, ఎవరే సమస్యలో ఉన్నారో, ఎవరే ఇరుకులో ఉన్నారో, ఎవరే ఇబ్బందిలో ఉన్నారో అయ్యా నువ్వు ముట్టండి, స్వస్థత ఇవ్వండి బాబు. నాయన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి బాబు. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడండి. రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో వృద్ధులు నాయన దాసులను మీరు జ్ఞాపకం చేసుకొని నీ సేవా పరిచర్లో భార్య భర్తలు ఇరువురిని ఇంకను బహుబలముగా వాడబడులాగును సహాయం చేయండి నాయన. ఇదిగో ముసలితనమును చిగురించి అయ్యా నీ సన్నిధిలో ఇంకను వాడబడులాగును సహాయం చేయండి బాబు. నాయన నీ సన్నిధిలో బహుబలంగా నాయన దీవించబడులాగును సహాయం చేయండి. మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించి తోడుగా మీరు నడిపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరూ కూర్చుందాం. ఆ మౌత్ ఎదరికి తెచ్చేయండి, ఎందుకంటే ఈ లైవ్ రికార్డింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫోన్ అది మీ దగ్గర ఉంటే దుబ్ దుబ్ దున్ సౌండ్ వస్తుంది. తర్వాత వెళ్దాం, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి ఆదివారం, సోమవారం, మంగళవారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. ఒకరోజు తండ్రి ఇష్టము అనే సబ్జెక్ట్ చెప్పాను. రాత్రి ఏం చెప్పాను అమ్మా? యేసు ప్రభువు వారు తన కొట్టు వారికి తన వీపును అప్పగించి. ఈరోజు పస్కా బలి. చెప్పండి. పస్కా అనే పండుగ గురించి 10 వర్తమానాలు ఉన్నాయి నా దగ్గర. మీరు ఈ 40 దినాల్లో ఎన్నో వర్తమానాలు మీకు చెప్తాను. నేను ప్రతి వర్తమానం కూడా చాలా విలువైన. యూట్యూబ్లో కూడా చెప్పలేనన్ని వాక్యాలు నా దగ్గర ఉన్నాయి. అది అందరూ చెప్పరు. నేను ప్రతిదీ ఎందుకు రికార్డ్ చేసుకుంటున్నానంటే మళ్ళీ నా ఛానల్ అప్లోడ్ చేసుకుంటాను. వాక్యం అనేది చాలా విలువైంది. రాత్రి యేసు ప్రభువు తన వీపును అప్పగించారని, ఆయన వీపుపై పాపములను మోసారని, దావీదు మహారాజు వారి వీపు ఎల్లప్పుడూ ఎవరు ప్రార్థన చేశాడు? ఎల్లప్పుడూ వారి వీపు వంగిపోవాలని చేశాడు. దేవుని భక్తులు ఏం చేశారంటే వీపు దేవుని వైపు చూపించి వారి ముఖమును
చూపించు. కొంతమంది వీపును తిప్పారు కానీ ముఖం తిప్పకుండా ఆపత్కాలం వచ్చిన మళ్ళీ ఏం చేస్తున్నారు? అమ్మా, రాత్రి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అది వీపు గురించే కానీ రాత్రి చెప్పడం మర్చిపోయాను. అది గాడిద ప్రసంగం అనే ఒక ప్రసంగం ఉంటుంది. ఏ ప్రసంగం చెప్పండి? ఎప్పుడు చెప్తారు గాడిద ప్రసంగం? అది ఇప్పుడు మట్లాదివారం అప్పుడు చెప్తాను. గాడిద ప్రసంగంలో చెప్తాను. అది రాత్రి టైం అయిపోయిందని మిస్ అయిపోయినది. ఈరోజు వాక్యాన్ని చూద్దామా? వాక్యాన్ని చూద్దాం ఒకసారి. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 5:17 ఒకరు చదవండి. మరి ఒకరు 1 కొరింథీ 5:17 తీయండి. మరి ఒకరు నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం మరొకరు తీయండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం ఇంకొకరు చదవండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు మొదటి కొరింథీ 5:17 మా 5:7 చూడండి. 5:7 అనుకుంటా. ఎస్ 5:7 అండి. సారీ 5:7. తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తు అను అని చెప్పండి. అందరూ క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను అని ఉంటుంది. చాలండి. ఇక్కడ క్రీస్తు అను పస్కా పశువు. ఇప్పుడు పస్కా పశువు ఎవరు? యేసుప్రభువారు. ఎవరు చెప్పండి? యేసుప్రభువారు పస్కా పశువుగా వధించబడింది ఎవరు? యేసుప్రభువారు. ఇప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనానికి వద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం తినవలసిన విధమైన తొడుక్కొని ఓకే తినవలను. అది యెహోవాకు. చూడండి, ఇక్కడ పస్కా బలి అన్నాడు. ఆ పాయింట్ తీసుకుందాం. ఇక్కడ ఏమన్నాడు? పస్కా బలి అన్నాడు. కొత్త నిబంధనలో పస్కా పశువు వధించబడింది. ఏదైనా ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 12వ అధ్యాయానికి వచ్చేయండి. ఎక్కడ? నిర్గమాకాండం 12వ అధ్యాయంలోంచి 5 విషయాలు చెప్తాను. ఈ పస్కా పశువును గురించి 5 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా విందాం. ఈ పస్కా బలి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు వారు ఒక మేకపిల్లను వధించి ఆ మేకపిల్ల రక్తము ద్వారబంధం మీద రాసుకొని వారు ప్రయాణమై వెళ్ళిపోయే రోజు, ఆ రోజు సంహార దూత వచ్చి ఆ యొక్క కమ్మిలి మీద ఎవరి రక్తం ఉండదో వారిని చంపేసింది. ఇంట్లో పెద్దవాడిని చంపేసింది. ఇది పస్కా బలి అని పాత నిబంధనలో చెప్పబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 12వ అధ్యాయానికి వద్దాం. మొదటి వచనం చదవండి. 12వ అధ్యాయం మొదటి వచనం. ఒక్కరు చదవండి తల్లి, మీరు పోటీ పడిపోతున్నారు. ఒక్క చదవరా? ఉండగా చూడండి, దేవుడు వారితో చెప్పాడంట, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మొదటి నెల. చూడండి, సర్వ సమాజమునకు ఏనాడండి? చెప్పండి అందరూ. అందరూ చూడండి. ఏనాడు? ఏమైనా గుర్తొచ్చిందా? దశమి పండుగ, దసరా పండుగ గుర్తొచ్చేసింది మీకు కదా. ఈ దశమి నాడు అంటే ఆ దసరా కాదు, చెప్తాను మీకు. దశమి నాడు చదవమా. కుటుంబముల
లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, చూడండి ఇక్కడ చూడండి, గొర్రె పిల్లనైనను, ఒకసారి అదన చదవండి, అలా పట్టుకోండి, నేను చెప్పినప్పుడు చదవండి, మీకు అర్థం అవ్వాలని నేను కట్ చేసుకు వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ గొర్రె పిల్ల ఉంది, ఏముంది, ఒక పోలిక చెప్తాను మీకు. అబ్రహాం తెలుసా మీకు? ఏమో చచ్చిపోయిన అబ్రహాం గారు కాదు. అబ్రహాం అంటే బైబిల్ అబ్రహాం. అబ్రహాం కొడుకు పేరు ఇస్సాకు. వీళ్ళు బలి అర్పించడానికి వెళ్ళారు కదా, అక్కడ ఏముంది? మేకపిల్లతో పట్టారు. చూసారా, మనకు క్లారిటీ ఉండాలి. ఏ పాయింట్ చెప్పానంటే, ఎందుకంటే మీకు చెప్తున్నాను, అబ్రహాము యేసుప్రభు వారికి సాదృశ్యం, ఇస్సాకు యేసుప్రభు వారికి సాదృశ్యం, అక్కడ ఉన్న పొట్టేలు కూడా యేసుప్రభు వారికే. ఇక్కడ గొర్రె పిల్ల ఉంది, రెండు యేసుప్రభు వారికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అలాగే పాత నిబంధనలో ఎవరిని పోల్చినా వాళ్ళెవరికి? యేసుప్రభు వారే. దేవునికి స్తోత్రం. మోషే, సొలొమోను, దావీదు, సంసోను, వీళ్ళెవరినైనా సరే మనం ఎవరికి కంపేర్ చేసుకోవచ్చు అంటే యేసుప్రభు పోలిక, కానీ యేసుప్రభు కాదు. వాళ్ళు అర్థం చేసుకోండి, అబ్రహాం యేసుప్రభు కాదు. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటి దశమి నాడట బయలుదేరిన తర్వాత గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ఎందుకండి ఈ పస్కా బలి ఎక్కడ జరగాలి తెలుసా? ప్రతి ఇంటిలో జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను చాలా సంతోషిస్తాను మీ అందరిని బట్టి, ఎందుకంటే ప్రతిరోజు మీకు ఇంటింటికి పండుగ వచ్చేసింది. ఏ పండగ? శ్రమ దినాలు పస్కా పండుగ వచ్చింది. దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళకి పండగ, రానోళ్ళకి అది. మీరే చెప్పేస్తున్నారు, బాగా ఎక్కిపోయారు మీరు. వచ్చిన వాళ్ళకి పండగ ఇది. మన క్రిస్మస్ పండగ కంటే ఎక్కువగా దీన్ని ఎందుకు మనం ఇష్టపడతామంటే ఇంటింటికి జరగాలంట. ఏం జరగాలి? మీ ప్రతి ఇంటి దగ్గర మేము ప్రార్థనలు పెట్టుకోమది అదే. అందుకే ప్రార్థన పెట్టుకుంటే పాటగారు కానుక ఇవ్వాలి, ఈ టైప్ అయిపోయింది మనకి. లేదా బూందీ అట్టాలా, మిక్చర్ అట్టాలా. పూర్వం చల్లపప్పు బెల్లం పెట్టేవారు, నాకు రెండు బిట్లు ఎక్కువ పెట్టేవారు పాస్టర్ గారు అబ్బాయినని. అప్పుడు దాకా పడుకునేవాడు, కానీ వెంటనే లేచిపోయేవాడు, ప్రభా చల్లపప్పు నాకు ఎట్టారే అట్లేదా. ఆ చల్లపప్పు కోసమనే వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వెనకాల కానీ ప్రార్థన పెడితే బుట్టతో బుట్ట మామిడి పళ్ళు వచ్చేసి ఏం చేసుకోవాలి తెలిసి కాదు. దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఇంటిలో పస్కా పండుగ జరగాలంట. ఏం జరగాలి? ప్రతి ఇంటిలో ప్రార్థన జరగాలి, ప్రతి ఇంటిలో బలి జరగాలి. చదువమ్మా. మేక పిల్లడైనను తీసుకుని వెళ్ళను, తినుటకు ఒక కుటుంబము చాలా వచ్చాడు. ఒక కుటుంబం అంతా వాళ్ళకి మేకపిల్ల సరిపోతే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవరైనా రాను వాళ్ళు ఉన్నారు అనుకోండి, రావడం మానేశారు అనుకోండి, మీరు ఏం చేయాలి? అమ్మా మీరు రాకపోయినా పర్వాలేదు, మేము మాత్రం వీళ్ళు వచ్చేద్దాము. ఎక్కడికి? అదే చీరలు కొనుక్కోవడానికి వెళ్తే రాబులే, చీరలు నాకు కొనడం రాదు, మరి ఏమొచ్చు? పక్కోళ్ళని కూడా తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. చాలకపోయినలా వాడును పొరుగువాడును ఎలా తినాలండి అమ్మా? లెక్క. దేవుని బలి అర్పించినప్పుడు లెక్కగా అర్పించాలి. ఏది పడితే తినేయకూడదు, ఎంత పడితే తినేయకూడదు. ప్రతిదానికి ఏముంటుంది? ఒక లెక్క. మీరు భోజనం చేసినప్పుడు కూడా ఇట్లా తినాలి. ఈ మధ్యకాలంలో రాత్రిపూట అన్నం తినకుండా ఒక చపాతి ఎందుకు తింటున్నారు తెలుసా? చపాతి ఎందుకు తింటారు? అన్నం అయితే తినేస్తున్నారు. అది ఒకటే. రాత్రి అంతా ఆజ్ఞిస్తున్న ప్రభు అంటారు కొంతమంది. ఓ పాస్టర్ గారు అన్నాడు, నేను రాత్రిపూట చపాతి తప్ప ఏమి తిన్నంటే మా పాస్టర్ గారు ఏంటంటే అప్పడం అంత వేసింది. ఏంటి? ఆ ఒక్క చపాతీని పాపం వేసుకుని తిన్నారు. తిని రాత్రి 11 గంటలు ఆకలి ఇస్తుంది సార్ అన్నాడు. అంత అర్ధరాత్రి పూట అప్పటి వేళ ఈ చపాతీ ఎక్కడ దొరుకుతుంది? కానీ 12 గంటల దాకా అనుపత్తులు ఉంటాయి. ఈ మొబైల్ షాప్స్ ఉంటాయి. వేడి మళ్ళీ కూడా తెచ్చాం. అమ్మ కూడా
లెక్క తప్పకూడదు. చదవండి. ఆ గొర్రె పిల్లలు పరిమితిని బట్టి ఓకే. ఇక్కడ ఏ గొర్రె పిల్లని తేవాలి? నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల. అంటే ఏడాది అంటే చెప్పండి. నేను అన్ని వివరిస్తానండి, నేను కొన్ని చెప్పుకుంటూ వెళ్తాను. ఏడాది గొర్రె పిల్లను, అదొకటి నిర్దోషమైనది, తర్వాత మగదై ఉండాలి. ఎలాగుండాలి ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు దాకా పస్కా బలిలో ఏం వాడతారనేది నా 5 విషయాలు ఉంటాయి అక్కడ. ఒకటిది ఏంటంటే గొర్రె పిల్ల, చెప్పండి. రెండవది దశమి నాడు, చెప్పండి అమ్మ అందరూ. మూడవది ఏడాది గొర్రె పిల్ల. నాలుగవది నిర్దోషమైనది. నాలుగవది 5 మగది. ఎన్ని? ఈ 5 విషయాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. కంగారు పడకండి, 20 నిమిషాలు ఉంది మనకి. ఇంకా 20 నిమిషాలు, 20 నిమిషాల దాకా 9 కాలం ముగించేస్తాం. మళ్ళీ 10 అంటే రేపు రాదు. ఇప్పుడు పస్కా బలిని, పస్కా పశువుగా యేసుప్రభు వధించబడ్డాడు కదా. ఆ పస్కా పశువు వధించబడ్డానికి పాత నిబంధనలో ఏం చేశారంటే, మొట్టమొదటిగా ఈ పస్కా పండుగ చేయాలంటే మీ దగ్గర గొర్రె పిల్ల ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ రేపు రాత్రి పస్కా పండుగ చేయదు, గొర్రె పిల్లని తీసుకురండి అంటే మీరు ఎంతమంది తీసుకొస్తారు గొర్రె పిల్లని? ఆయన దగ్గర మేకలు తప్ప ఏమి లేవు. ఒక గొర్రె పిల్ల 10,000 15,000 ఉంటుంది. 15 తక్కువ వేద్దాం. ఏడాది గొర్రె పిల్ల కదా ఇది. ఏడాది గొర్రె పిల్లే, పెద్ద గొర్రె పిల్ల కాదు. దుబ్బులో తినేసి బలిసిపోయిన గొర్రె పిల్ల కాదు. ఏడాది గొర్రె పిల్ల. గొర్రె పిల్ల ఇది ఎందుకంటే పాత నిబంధనలు ఇందా చెప్పాను కదా, ఏదైనా ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభువారికి సాదృశ్యం. గొర్రె పిల్ల. ఏ పిల్ల? ఏడాది గొర్రె పిల్ల అన్నాడు. ఏడాది గురించి చెప్తాను. ఈ గొర్రె పిల్లను ఎందుకు వీళ్ళు తీసుకున్నారంటే, ఈ గొర్రె పిల్ల యేసు ప్రభువారికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అక్కడ మేక ఉంది కదా, ఎవరున్నారు? మేక కూడా యేసు ప్రభు. ఎందుకంటే బైబిల్లో 2 మేకల గురించి మీకు రాబోయే దినాల్లో చెప్తాను. 2 మేకల స్టోరీ చెప్తాను. ఆ 2 మేకలు కూడా యేసు ప్రభు గురించి చెప్తారు. ఒక మేక మీద చీటు వస్తే ఒక మేకని చంపేస్తారు. ఇంకో మేక మీద చీటు వస్తే దాన్ని అరణ్యంలో తీసుకెళ్ళి వదిలేస్తారు. దాని అర్థం ఏంటంటే, చంపే మేక సిలువకు బలియాగానికి గుర్తు, బ్రతికి అడవిలో వదిలేసే మేక పునరుద్ధానానికి గుర్తు. దేవునికి స్తోత్రం. ఆ 2 విషయాలు చెప్తాను రాబోయే దినాల్లో. మీకు అన్నీ ఒకేసారి చెప్తే అర్థం కాదు. గొర్రె పిల్ల యేసు ప్రభువారికి సాదృశ్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఇది మూసేయకండి, ఇది ఇలా పట్టుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువారి గురించి ఒక మాట చెప్పాడు అక్కడ. యోహాను సువార్త 1. మరునాడు బాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. అందరు దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ గొర్రె పిల్ల ఎవరండి? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మామూలు గొర్రె పిల్ల కాదు ఇది. గొర్రెలు ఉంటే గొర్రె పిల్ల ఇది, దేవుని గొర్రె పిల్ల అవుతుందా? పాత నిబంధనలో వారు గొర్రె పిల్లను కోసారు. ఆ రక్తాన్ని ద్వారబంధముల మీద చేశారు. ఆ ద్వారబంధానికి కూడా సిలువకు దగ్గరగా ఉంటుంది. ఎందుకు తెలుసా? 2 కమ్మెలు, అడ్డ కమ్మి నిలువు కమ్మి అయితేనే కానీ అది ఏమవుదో అవుదు. అంటే యేసు ప్రభువారు సిలువ బలియాగానే సాదృశ్యంగా పాత నిబంధనలో పస్కా గొర్రె పిల్లగా యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇందా చదివిన పస్కా పశువుగా వధించబడినంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు నీవు నేను చేసిన పాపాలన్నిటి కొరకు ఆయన నిలిచిన ఒక గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల అంటే సాధు జంతువు. ఏ జంతువు? గొర్రె పిల్ల తిరగబడుతుందండి. మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు కుక్క బౌ అని వచ్చేస్తుంది. అదే గొర్రె పిల్ల వస్తుందా? యా, దానికి దీనికి తేడా ఏంటి? గొర్రె పిల్లకి కుక్కకి తేడా ఏంటి? ఇది సాధు జంతువు, అది సాధు జంతువు కాదు. దానికి సాధుతత్వం తెలీదు.
గొర్రె పిల్ల అంటే యేసుప్రభు వారు రాత్రి చెప్పి తన వీపును అప్పగించి, తన వీపును యేసుప్రభు వారు అప్పగించారంటే అర్థం ఏంటంటే ఆయన సాధు జంతువుగా మారిపోయాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. తన హింసించు వారిని సైతం ప్రేమించగలిగిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వీపును చూపించినప్పుడు అందరూ కొట్టువారికి నన్ను కొట్టుకోండి అన్నాడు, అంతే వదిలేశాడు అలాగా. అంత గొప్ప త్యాగాన్ని యేసుప్రభు వారు చేశారు. దేవునికి స్తోత్రం. గొర్రెపిల్ల గురించి గొర్రె ఫ్రెండ్స్ చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రె పిల్ల వంటి, అమ్మా ఇక్కడ చూడండి, గొర్రె పిల్ల వంటి, అక్కడ గొర్రె పిల్ల వంటి అన్నాడు, గొర్రె పిల్ల వేసి రక్తం అన్నాడా? గొర్రె పిల్ల వంటి అంటే గొర్రె పిల్లలాగే ఆయన ఏమైపోయాడు? విమోచింపబడడానికి ఆయన బలైపోయాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పస్కా పండుగలో ఏం వాడారు? గొర్రె పిల్ల. ఏ పిల్ల? ఎవరికి సాదృశ్యం? రెండవది దశమి నాడు. ఏనాడు? దశమి నాడు అంటే 10. ఎప్పుడు ఈ పండుగ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? 1వ నెల 14వ తారీఖున జరుగుతుంది. ఎప్పుడండి? మనకి ఏ పండుగ వస్తుంది అప్పుడు? బాబా ఎంత గుర్తొచ్చేసింది. ఏ పండుగ? మనకి ఏ పండుగ రావాలి? అది దేవునికి స్తోత్రం చెప్పండి. పస్కా పండుగ అంటే బలైపోలే. దశమి నాడు అంటే 10 దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రం. ఏంటి చెప్పండి? యేసు ప్రభువారు భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? మొన్న మీకు ధర్మశాస్త్రం గురించి ఒక ఉదాహరణ చెప్పాను. గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా లేదా? మా దేవుడు బాబుని చూపించి ఒకటి చెప్పాను, గుర్తులేదా? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఓకే, మీకు గుర్తులేదు, చెప్తాను. ఒక స్కూల్లో మాస్టర్ గారు ఏం చేశాడంటే, స్కూల్లో మాస్టర్ పై ఊరు నుంచి క్యారెలు తెచ్చుకున్న పిల్లలందరూ వచ్చి ఒక దగ్గర క్యారెలు పెట్టుకుంటే ఒకటి వెళ్ళి ఏం చేశాడంటే మొత్తం క్యారెల్ని తినేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? క్యారెల్ని తినేస్తున్నాడు. వాడికి ఆకలి ఎక్కువ. ఏమి ఎక్కువ? వాడికి ఆకలి ఎక్కువ. వీడు తినేస్తుంటే ఏం చేశాడంటే ఒక చట్టాన్ని చేశారు. ఒక బోర్డు మీద ఒక చట్టం ఏం చేశారంటే ఎవడైతే క్యారేజీ తింటాడో వాడికి 5 బెత్తం దెబ్బలు. ఎన్ని అన్న తర్వాత అప్పుడు ఒక చట్టం తయారైంది. ఏమైంది? చట్టం తయారైంది. ఇప్పుడు చట్టం తయారయ్యి భయం వస్తుంది రాదా? నేను తింటే ఎన్ని దెబ్బలు? ఆడ మరుసటి రోజు తినేసాడు, మళ్ళీ తినేసాడు. ఏం చేశాడు? తినేస్తే మాస్టర్ గారికి వచ్చాడు. మాస్టర్ గారండి నా క్యారేజ్ ఏం చేశాడు వీడు? చేసాపరా కొట్టాడు. అమ్మో, మళ్ళీ కొట్టాడు. మళ్ళీ ఎలాగనే అనుకోండి. ఇప్పుడు 3వ రోజు ఏం చేస్తాడు వీడు చెప్పండి? కానీ ఏం చేశాడు? 3వ రోజు ఇంకా ఎక్కువ తినేసి ఇంకెవరికి చెప్పలేదు. మాస్టర్ గారికి వెళ్ళి మాస్టర్ గారండి నేను క్యారెట్ తినేసి కొట్టేయండి. ఇప్పుడు చట్టం దేనికి ఉపయోగపడింది? అక్కడ దేనికైనా ఉపయోగపడిందా? ధర్మశాస్త్రం చట్టం ఉంది, కానీ ఆ చట్టం ఎలాగుందంటే చెప్తున్నాడు మీకు. ఇప్పుడు రమేష్ ఉన్నాడు, బాగా కోటీశ్వరుడు, ఏదో ఒక విషయంలో తప్పు చేశాడు. ఇప్పుడు అతనికి 1000 రూపాయలు జుర్మానా వేసేస్తే నీ యొక్క పాపం పోద్దన్నాం అనుకోండి. 1000 రూపాయలు పెద్ద విచిత్రమే ఉంది. ఇప్పుడు ఎవరన్నా చంపేసి 25 గడితే కోర్టులో శిక్ష లేదన్నారు అనుకోండి, ఆడోళ్ళే ముందు కరిచేస్తారు మొగల్ని. ఎందుకు? రాత్రి కొట్టాడనో, రాత్రి ఏదన్నాడనో, ఆడు పడుకున్నాడు పేక కరిచేస్తారు. ఉదయానికి ఏమైపోయింది? ఎవరో కొత్త కరిచేసినట్టు అంతే. ఏమైపోయింది ఒక దెబ్బతో? చట్టం. కానీ ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన ఎందుకు అంత కఠినంగా పెట్టాడంటే వాళ్ళ విచ్చలవిడితనాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని పెట్టారు. చూడండి, అబ్రహాముకు మోషేకు ముందు ధర్మశాస్త్రం లేదు. ఉందా? మోషేకు ముందు ధర్మశాస్త్రం ఉందా? లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఎవరు పనిచేశారో వాళ్ళు రాళ్లతో కొట్టి. కానీ ధర్మశాస్త్రం ఎప్పుడు దాకా ఉందో ఎవరికైనా తెలుసా? దాని పరిమితి ఎప్పుడు దాకా ఉందో లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే,
లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే ధర్మశాస్త్రం ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడి వరకు దాన్ని అప్లై చేశారనే విషయం కనిపిస్తుంది. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును అంతే. ఎప్పటి దాకా? అందులో ఎవరండి? యోహాన్ అంటే ఎవరో తెలియాలి మీకు. ఇప్పుడు బాప్తీసమిచ్చి యోహాను ఎవరండి? బాప్తీసమిచ్చి కాలం వరకే ధర్మశాస్త్రము ప్రవక్తలకి ఆ యొక్క స్థితిని ఇచ్చాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రముకి విధి లేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. బాప్తీసమిచ్చి యోహానికి యేసు ప్రభువారికి 6 నెలల తేడా. ఎంత? యేసు ప్రభువారి కంటే ముందు వచ్చినవాడు బాప్తీసమిచ్చి యోహాను. మార్గములను సిద్ధపరచుటకై అరణ్యంలో ఒక కేకగా బాప్తీసమిచ్చి యోహాను వచ్చాడు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క బాప్తీసమిచ్చి యోహాను ధర్మశాస్త్రం అప్పుడు దాకే ఉంది. ఆ తర్వాత ధర్మశాస్త్రం లేదు. అందుకే పాపపు స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఈమె పాపం చేసింది కాబట్టి ఈమె రాళ్లతో కొట్టి, అది వాళ్ళ ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. కానీ అక్కడ యేసయ్య ధర్మశాస్త్రం ఏంటంటే కృప ఇచ్చేసాడు. ఏమిచ్చాడు? కృప ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. కృప లేకపోతే నువ్వు వెళ్ళి పాపం చేయకమ్మా అని అండవు. అంతేనా? కృప అంటే ఏంటంటే నువ్వు పాపం చేసావు, కానీ దేవుడు దానికి కృప ఇచ్చాడు. ఏమిచ్చాడు? మీరు ఎవరైనా లాక్కొడేసి దేవుని కృప అన్నారు అనుకోండి, ఏం చేస్తున్నాడు? ఇది ఈ లోకంలో ఉంటుంది. దేవుని కృప ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు దానికి కృప అనే విధానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం దశమి నాడు అంటే ధర్మశాస్త్రం గొర్రెపిల్ల వధించబడిన దానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రములను ప్రతి దానిని ఆయన నెరవేర్చాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మూడవది, ఇది ఏడాది గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? ఏడాది అంటే ముందే పుట్టింది. ఏడాదికి ముందే చెప్పండి. ఏడాదికి ముందే అంటే యేసు ప్రభువారికి ఎందుకు ఇది సాదృశ్యం అంటే, యేసు ప్రభువారు ఎప్పుడు ఉన్నవాడు అనుకుంటున్నారు మీరు? యేసు ప్రభువారు అబ్రహాంతో అది పరిసయ్యులు శాస్త్రులతో మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు వాళ్ళు అంటారు, నీకు 50 సంవత్సరాలు లేవు. ఎన్ని? నీకు 50 సంవత్సరాలు? యోహాను సువార్త చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 8:58. యేసు ఎప్పుడు ఉన్నాడండి? అమ్మా అందరూ చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చప్పట్లు కొట్టండి సార్ అందరూ. ఇప్పుడు నిద్ర వచ్చిన వాళ్ళు బేగా అయిపోవాలని దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాంటిగానే ఉన్నారు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఒకసారి నవ్వు చూడండి. అందరూ నవ్వు చూడండి. ఆదాము నుండి సృష్టి జరిగింది. ఆదాము నుంచి 1000 సంవత్సరాలు అని ఉంటుంది బైబిల్లో. ఆదాము నుంచి అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు. అబ్రహాం నుంచి దావీదు వరకు 1000 సంవత్సరాలు. దావీదు నుండి యేసుప్రభు వరకు 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది? 4000 సంవత్సరాలు. యేసుప్రభు ఏమన్నా, నేను అబ్రహాము పుట్టక మునిపే. అప్పుడు యేసుప్రభు వరకు ఏజ్ ఎంత ఉండాలి? 3000-4000 సంవత్సరాలు ఉండాలా? యేసుప్రభు ఎప్పుడు ఉన్నాడో తెలుసా? అబ్రహాం పుట్టక మునిపే కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5 త్వరగా చదవాలి. 5. తండ్రి లోకము పుట్టక మునిపే. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ఎప్పుడు ఉన్నాడండి? లోకము. చాలామంది క్రీస్తు శకం రాసేటప్పుడు యేసుప్రభు 2500 సంవత్సరాల క్రితం పుట్టారు. అది జన్మ. ఈ లోకంలో రావడానికి మనం ప్రపంచం ఇచ్చినటువంటి లెక్క. 2500 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. కానీ సృష్టి లేనప్పుడే ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఉన్నాడండి? ఏడాది గొర్రెపిల్ల అంటే ముందే ఉన్నవాడు ఆయన. 4వది, యేసు ప్రభు వారు ఎటువంటి వారంటే నిర్దోషి. ఎలాంటి? నిష్కలంకుడు లేక నిర్దోషి.
నిర్దోషమైన గొర్రె పిల్ల కావాలి. ఏ గొర్రె పిల్ల? అందనావి చూడండి. ఇప్పుడు మీరు గొర్రె పిల్లని దేవుని దగ్గర తెస్తారు కదా, ఆ గొర్రె పిల్ల నిర్దోషమైంది మీకు ఎలా తెలుస్తుంది? దొంగ చూపులు చూస్తుంటుంది, అది ఎలా తెలుస్తుంది? ఒక గొర్రె పిల్ల అది నిర్దోషమైందో కాదు ఎలా తెలుస్తుంది తెలుసా? అది పుట్టినప్పుడు ఆ కాపరి దానిని పుట్టగానే ఏం చేస్తారంటే ఒక గుడ్డలో చుట్టి దానిని వాళ్ళు చాలా భద్రంగా దాస్తారు. దాచినప్పుడు ఆ యజమానుడు చెప్పినట్టుగా అది ప్రవర్తించింది అనుకోండి, అది నిర్దోషమైనది. లేదనుకోండి, ఆ గొర్రె పిల్ల నిర్దోషమైనది కాదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి నిర్దోషంగానే బ్రతికాడు. ఆయన యేసు ప్రభు గారి పేరుంది, నాలో పాపముందని మీలో ఎవరైనా ఎవడు చూపించలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుళ్ళు అయితే చీరలు ఎత్తుకెళ్ళిపోయారంట. ఏమి ఎత్తుకెళ్ళిపోయారు? మరి వాళ్ళు ఎలాగ దేవుళ్ళు అయిపోయారు నాకు అర్థం అవ్వదు. అమ్మా, చాలామందికి బ్రెయిన్ ఉండాలి. దేవుడు అంటే బ్రెయిన్, నీ ఆలోచనలకి సరిపోవాలి. నిష్కలంకుడు నిర్దోషి అన్నాడు. అసలు నిర్దోషంగా యేసుప్రభు ఎందుకున్నారో తెలుసా? ఒక వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11. మరొకరు కొలస్సీయులకు రాసిన పత్రిక 1:22 మరొక చదవండి. కొలస్సీ 1:22 ఇంకొకరు. ఫిలిప్పీ 1:11. ఓకే. మహిమయు యేసుక్రీస్తు వలనైనను ఎన్నుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను. ఇప్పుడు క్రీస్తు దినం ఒక దినం ఉంది. ఏ దినం అండి? యేసుప్రభు రెండోసారి వస్తాడు కదా, దాన్ని క్రీస్తు దినం అన్నారు. ఆ దినమును మీరు ఎలా ఉండాలి? నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ పక్కింటి వాళ్ళు మీరు నిర్దోషులు నిష్కలంకులు అని చెప్పగలరా? అమ్మా, మీరు ఎవరింటికైనా వెళ్ళారు అనుకోండి, పొరపాటుని చెవిదిద్దులు బంగారం బయట ఇట్టి లోపల ఎక్కడో టీవీ చూస్తారు అనుకోండి, వాళ్ళు బయట లేరనుకోండి, దేవుని స్తోత్రం ప్రభు దిద్దులు దొరికాయి తండ్రి అని తీసుకొచ్చేస్తారా? అమ్మా, మీరు తీసుకొచ్చేస్తారు. నిష్కలంకులైతే నిర్దోషంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మా, మీరు రోడ్డు మీద దొరికిందని కాదు, నిష్కలంకంగా రాదు. కానీ మీరు ఒక ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఏం చేయాలి? అది మనది కాదు. ఏం కాదు? మనది కాదు. ఇప్పుడు యేసు ప్రభువారి క్రీస్తు దినం ఒకటి ఉంది కదా, ఆ దినమున మీరు నిర్దోషులుగా కనబడాలని దేవుడు చూస్తున్నాడు. ఇంకోటి చూద్దాం. కొలస్సీ 1:22. కొలస్సీ 1:22. మా నిలవబెట్టుటకు ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను నిర్దోషిగా నిలవబెట్టడానికి ఆయన మాంసాకారంగా వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు పస్కాబల్ అంటే అర్థం ఏంటంటే, నిన్ను నిర్దోషిగా నిలబెట్టాలని యేసు ప్రభువారే ఆయన మాంసయుక్తముగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎలా మారాడండి? రక్త మాంసంలో పాల్పడైపోయాడు. నిర్దోషిగా నిలబెట్టాలి. కోర్టులో తప్పు చేసిన వాడికి నిర్దోషి అని వస్తుందా? ఎప్పుడు వస్తుంది నిర్దోషి అని? అబద్ధ సాక్ష్యాలు చెప్తే వస్తుంది, అంతేనా? ఇప్పుడు కోర్టు నుంచి నిర్దోషి అని రావాలంటే అది ఏ తప్పు చేయకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి కూడా మనల్ని ఎలా చూడాలనుకుంటే తెలుసా? దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఈ సంఘం నిర్దోషమైనదిగా దేవుని దగ్గర కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మీరు పేపర్లో చదివారో లేదో, ఒక అతను వాళ్ళ పిల్లలిద్దరిని చంపేశాడు.
ఆడు ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చంపేశాడు? పిల్లలు పోటీ ప్రపంచంలో వాళ్ళు చదవలేకపోతున్నారని ఆయన ఏం చేశాడు? బకెట్లో ముంచేసి ఇద్దరు పిల్లల్ని ఏం చేశాడు? వాడికి ఎలా మనసు ఒప్పిందో నాకు అర్థం అవుతుందండి. మా ఇద్దరు పిల్లల్ని పెంచినప్పుడు నేను ఎంత జాగ్రత్తగా పెంచాను తెలుసా? మా ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు ఎవరైనా ఏదైనా మా పిల్లల్ని చాలా కోపం వస్తుంది నాకు. అలాంటిది అంత చిన్న పిల్లల్ని ఆ బకెట్లో ముంచినప్పుడు కనీసం మానవత్వం ఎక్కడో దగ్గర కొంచెం ఉంటుంది కదా. చూడండి, మీరు అప్పుడప్పుడు అన్నం తినిపించేటప్పుడు పిల్లలు తింటలేదు పటాలు కూడా వేస్తారు మీరు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? నా బాబే నాకన్నా అంటారు. ఎందుకు? ఆ క్షణంలో కోపం వచ్చింది. అంటే మీలో ఎక్కడో ఏదో సాఫ్ట్ కార్నర్ మానవత్వం ఉంది. యేసు ప్రభు వారు మనందరం నిర్దోషులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషమైన మనస్సు మనకుంటే పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుని స్తోత్రం అని చెప్తాం. ఆ నిర్దోషమైన మనసు లేదనుకోండి, ఎప్పుడు దొరుకుతాడా రమేష్? ఎప్పుడు దొరుకుతుందా సుబ్బలక్ష్మి గారు? పాయింట్ ఎప్పుడు దొరుకుద్దా? ఎప్పుడు అటాక్ చేసేద్దాం? బైబిల్లో నిన్ను వలే నీ పొరుగువానిని, ఆ సూత్రం ఎక్కడ పెడేస్తాం మనం? నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక పెంతెకోస్తు సిస్టర్ గారు, ఒక బైబిల్ మిషన్ ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్ సిస్టర్ గారు వెళ్తున్నారట. ఇద్దరు బస్సులో వెళ్తున్నారట, పక్కనే కూర్చున్నారట. మా పాస్టర్ గారు ఎంత గొప్పోడో అని పెంతెకోస్తు ఆవిడ చెప్తుందంట. బాప్టిస్ట్ ఆవిడ అంటుందంట, మా పాస్టర్ గారు ఎంత గొప్పగా వాక్యం చెప్తారో తెలుసా అందంట. ఈలోపు బాప్టిస్ట్ ఆవిడ ఏం చేసిందంటే ఓ రొట్టె తీసిందంట. ఏం తీసింది? రొట్టె తీసి అంటుందంట, ఇదిగో నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. 7 రొట్టెలు పెడితే అరిగిపోద్దా? అప్పుడు ఈవిడేమంటుందంటే పెంతెకోస్తు ఆవిడ, నిన్ను వలే. ఇద్దరు రైటే అక్కడ, అంతేనా కదా? ఇప్పుడు అందులో రొట్టెలో చిన్న మొక్క వేసి మొక్కలు తినేసిన ఇది కదా. అంటే నిర్దోషమైన తత్వం అనుకుంటే మనం ఏం చేస్తామంటే, ఆ నిర్దోషమైన మనసు మనకు ఉందనుకోండి, ఇచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. నేను ట్రైన్లో ఎక్కువ ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో టైం పాస్ బిస్కెట్స్ తెచ్చుకుంటాను ఇంటి దగ్గర నుంచి. నేను ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నప్పుడు బిస్కెట్స్ తింటున్నాను. ఆ ఎదరే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, అప్పుడు దాకా ఏదో బిస్కెట్ ఏదో తింది, అయిపోయింది. నేను తింటుంటే నా బిస్కెట్లు కాసే చూస్తుంది. దాని అర్థం ఏంటి? పిల్లలకి కల్మషం తెలీదు. పిల్లలకి ఏం తెలీదు? నేను ఈ లోపల 2 తీసి ఇచ్చాను. వాళ్ళ అమ్మ తీసుకోక, ఆ అమ్మాయి ఏం చేస్తుంది? చాపేస్తుంది. ఈ లోపు నేను అనుకున్నాను, ఏమండి పాప చూస్తుంది కదా, ఒక్క 2 బిస్కెట్స్ మేమెవరి తినం. ఏం చెయ్యం? మేమెవరి తినం. ఓహో, ఇది పలానా బ్యాచ్, మేము ఎవరి తినమంటే ఆ బ్యాచ్. అప్పుడు ఈ అమ్ముతారు కదా సమోసా వచ్చింది. నాకు సమోసా కావాలన్న పిల్ల. ఈ లోపు నేను కొన్నాను. ఆ పాప నాకు అది చూస్తుంది. దేనికి? వాళ్ళు ఏం చేశారంటే బాధపడించారు, ఒరే మాకు కూడా సమోసా. నేను అన్నాను, ఆ సమోసా ఎవరు తయారు చేశాడో మీకు తెలుసా అన్నాను. మరి ఇందాక ఏమన్నారు? బిస్కెట్లు మేము ఎవరి? ఆడు ఏ కులం, ఏ క్యాస్ట్ అని అడుగుతాడు. ఇప్పుడు నేను బిస్కెట్ ఎత్తుకుంటే ఆ బిస్కెట్ తీసుకోవడానికి అది నామోస్ వచ్చింది కదా. అప్పుడు మరి ఆడి ఎప్పుడో ఆ పాసిపోయి నూనెంతా వేసి వండేస్తాడు. ఏదేది మీకు బాగా అర్థం చేద్దాం. అమ్మ మిమ్మల్ని ఏమంటలేదే, హోటలు పెడతారు కదా చాలామంది, హోటలో బజ్జీ అందులోనే వేస్తారు, గారె అందులోనే, అదే నూనె, అందులోనే చపాతీ వేస్తారు, ఒకటే నూనె మార్చరు. ఇప్పుడు ఈడు కూడా అదే నూనెలో ఏపి తెచ్చేస్తుంటాడు కదా. అప్పుడు చెప్పాను, అయ్యా ఫస్ట్ మనం మానవులు. ఎవరమండి? మానవులు అని చెప్పి ఆ 2 బిస్కెట్స్ వచ్చేటప్పుడు దిగి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, మా దేవుడు రాజులకు రాజు, దేవునికి స్తోత్రం, పాపము లేనివాడు అని చెప్పి దిగిపోయింది. దేవునికి స్తోత్రం. మరి ఆ బిస్కెట్ తిందో పాడేసిందో మనకు తెలియదు. నిర్దోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆఖరిది మగ గొర్రె. ఏ గొర్రె అంటే? మగ గొర్రె అంటే అర్థం ఏంటంటే, ఒక్క 2 నిమిషాలండి. మగ గొర్రె అంటే అర్థం ఏంటంటే,
యేసు ప్రభువారు మగతనం అనేది ఎందుకు తెలుసా? మగోడని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటారు? మగోడుకున్న తత్వం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా జయించుకొచ్చేస్తాడని అర్థం. దేవునికి స్తోత్రం. మరి మేము ఆడవాళ్ళని జయించమంటే మహిళా మండలి అంతా మీదే కదా. అత్తగారింటికి అంటారు కానీ నాన్నగారింటికి అంటారు అంటారా? మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి? అమ్మగారి సంఘం, అత్తగారి సంఘం, మహిళా సంఘం, అన్ని సంఘాలు, డ్వాక్రా సంఘాలు మీయే. మగతనం మగ గొర్రెకి ఎందుకు పోల్చాడంటే జయ జీవితం. యేసు ప్రభువారికి ఉన్న లక్షణం ఏంటంటే పాపమును జయించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఏం జయించాడు? పాపం. పాపం వెనకాల పరిగెట్ల. ఏం చేయలేదు దేవుడు? పాపం వెనకాల. యేసు ప్రభువారి స్థితి ఏంటంటే ఆయనకున్న గొప్ప తత్వం ఏంటంటే మగతనం ఏంటంటే పాపము లేనివాడుగా బ్రతికాడు. మీలో ఎవడైనా నాలో పాపముందని స్థాపించగలడని సవాలు చేసి మగతనం కలిగిన వాడు మనం పూజించే యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటి కొరింథీ పత్రిక 55 ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 5:5 అని కూడా చూడండి అమ్మ ఒకసారి. ఓకే, 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం మొదటి కొరింథీ. అక్కడ మరణమా నీ ముళ్ళు ఎక్కడ నాకు వచ్చిన ఉంటుంది. రిఫరెన్స్ రాసింది కానీ అది ఫుల్గా రాయలేదు. కాబట్టి యేసు ప్రభువారు ఒక మాట చెప్తారు. ఏమనంటే మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని యేసు ప్రభువారు ఏం చేశారంటే ఓకే 15వ అధ్యాయం మొదటి కొరింథీ 55 వచ్చిన చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? దేవుని స్తోత్రం చెప్పండి. మరణముతో మాట్లాడగలిగిన వాడు ఎవడు? యేసు ప్రభువారే. మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారి ముందు మరణం ఓడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మరణం అనేది మనకు కలుగుద్ది, కానీ ఆ మరణం తర్వాత ఉన్న నిత్య జీవం ఏదైతే ఉందో యేసు ప్రభువారు ఆ మరణాన్ని జయించారు. అది మగ గొర్రె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి